హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈరోజు మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే డ్రైవర్ శ్రామిక్ పోస్టులు అనే తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగుల జాతర అయితే స్టార్ట్ అయింది. ఈ ఉద్యోగుల జాతరలో మనకు డ్రైవర్ శ్రామిక్ పోస్టులో టోటల్గా మనకు 1740 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. అదేవిధంగా వీటికి అర్హత ఏంటిది, ఏ డ్రైవింగ్లో ఏ క్యాస్ట్ వారికి ఎంతెంత వెయిటేజ్ ఉంటుంది, దాని గురించి మనం పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాము. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మనకు డ్రైవర్ పోస్ట్లో వచ్చేసి ఈ డ్రైవర్ పోస్ట్లో ఏజ్ లిమిట్ అనేది 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా 5 years ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్గా మనకు 40 years వరకు మనకు డ్రైవింగ్ చేసుకోవడానికి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి డ్రైవర్ పోస్ట్ కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఓన్లీ 10th పాస్ అయితే చాలు. 10th పాస్ అయిన అనుకో నువ్వు డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ డ్రైవర్ పోస్ట్లో మనకి మొత్తం టోటల్గా 1000 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఎల్ఆర్ పోస్టులు వచ్చేసి 8 పోస్టులు, అదేవిధంగా డిఆర్ పోస్టులు వచ్చేసి 12 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఎల్ఆర్ పోస్టులు అయితే గతంలో ఎవరైతే ఫిల్ కాకుండా ఉంటాయో వాటిని ఎల్ఆర్ పోస్టులు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ 8 పోస్టులు అయితే ఇవి ఉన్నాయి. అదేవిధంగా డిఆర్ పోస్టులు అంటే ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 912 పోస్టులు అయితే ఫ్రెష్ వాళ్ళకి ఇది అవకాశం ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అంటే హెచ్పిఎంబి. ఇది ఏంటిదంటే ఏబీ ప్యాసింజర్ మోటార్ వెహికల్. ఎవరైతే ఏవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ ఎవరికైతే ఉంటుందో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వారు ఎలిజిబుల్. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 17, 2005లో మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పీరియడ్ 18 నెలల ముందు మనకు ఈ హెచ్పిఎంబి ఏవి ప్యాసింజర్ మోటార్ వెహికల్ అనేది సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది మనకి. వీరి ఎవరు ఎలిజిబుల్ కారంటే పిహెచ్సి, పర్సన్ విత్ డిజేబిలిటీ. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. ఈ నోటిఫికేషన్కి వారు అర్హులు కాదు. అదేవిధంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, దీనికి ఎగ్జామ్ అయితే ఉండదు. అదేవిధంగా అడ్మిట్ కార్డు ఉంటుంది. అడ్మిట్ కార్డు ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడైతే మీరు అప్లికేషన్లో మీరు మీ మొబైల్ నెంబర్ కానీ మీ ఈమెయిల్ కానీ ఎప్పుడైతే మీ ఇస్తారో దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ టెస్ట్. ఈ మెడికల్ టెస్ట్లో పర్సన్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఎవరైతే డ్రైవర్ పోస్ట్కి అప్లై చేశారో వారికి ఖచ్చితంగా 160 సెంటీమీటర్ హైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఎబవ్ ఉండాలి. అదేవిధంగా ఎవరికైతే హెచ్పిఎంవి, హెచ్జివివి ఎవరికైతే ఈ సర్టిఫికేట్ ఉంటుందో 24 months నుంచి 30 months వరకు వీరికి 5 marks యాడ్ చేయడం అయితే జరుగుతుంది. వీరు హెచ్పిఎంవి, హెచ్జివివి టీవీ అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనమాట. 30 months నుంచి 36 months ఎవరికైతే వాళ్ళు ట్రావెలింగ్ చేసి ఉంటారో వారికి 10 marks అయితే కలవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీరు హెచ్పిఎంవి, హెచ్జివివి టీవీ 36 months నుంచి 42 months వరకు ఎవరైతే వీళ్ళు ట్రావెలింగ్ చేసి ఉంటారో వారికి 15 marks అయితే కలవడం జరుగుతుందట. ఇట్లా పెంచుకుంటూ పోతే వారికి ఒక్కొక్కరికి 5 marks అనేది 20 marks అనేది యాడ్ అవుతాయి. ఎవరికి ఎక్కువ ఉంటుందో డ్రైవింగ్ లైసెన్స్ హెవీగా ఉంటుందో వారికి ఎన్ని మంత్స్ తిప్పుతుంటారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఏదైతే ఇది యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పటి వరకు సెప్టెంబర్ 17 నోటిఫికేషన్ 17 వరకు ఎప్పుడైతే వారు ఉంటారో వీరికి ఈ మార్క్స్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. డ్రైవింగ్ టెస్ట్ వెయిటేజ్ మార్క్స్. ఈబీసీ వాళ్లకు 60% మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అదే బీసీ వాళ్లకు 45%, ఎస్సీ ఎస్టీ వాళ్లకు 40% వస్తే వీళ్ళకు వెయిటేజ్ ఉంటుంది అనమాట. ఈ డ్రైవర్ పోస్ట్ అప్లై చేసిన వాళ్ళకి వీళ్ళ శాలరీ ఎంత ఉంటుందంటే 20,960 నుంచి 60,000 వరకు వీరికి శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా మనం శ్రామిక్ పోస్టులు చూసుకున్నట్లయితే వీరి ఏజ్ లిమిట్ వచ్చేసి
18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ 30 ఇయర్స్ 12 ఇయర్స్ 5 ఇయర్స్ 3 ఇయర్స్ వచ్చేసి మొత్తం 45 ఇయర్స్ వరకు వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. అదే క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది ఐటీఐలో 90 మార్క్స్ ఎబో, వీరి ఎవరికైతే 90 మార్క్స్ ఎబో వారికి వస్తుంటాయో వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అదేవిధంగా స్నాక్ సర్టిఫికేట్ ఉంటే వీళ్ళకు 10 మార్క్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మెకానిక్ డీజిల్ మోటార్లో ఎక్కువ పోస్టులు అయితే 589 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆటో ఎలక్ట్రీషియన్ వీరికైతే 43 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఫిట్టర్, షీట్ మెటల్, ఎంవీబీబీ ఈ గ్రేడ్లో 43 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెయింటర్కు ఎవరైతే పెయింటర్ అప్లై చేస్తారో వారికి 17 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. వెల్డర్ ఎవరైతే వెల్డర్స్ ఉంటుందో వారికి 17 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్గా 740 పోస్టులు అయితే వీరి శ్రామిక్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. వీరికి శ్రామిక్ పోస్ట్ శాలరీ వచ్చేసి 16,550 నుంచి 30,000 వరకు వీరి శాలరీ ఉంటుంది అనమాట. ఈ ఫీజ్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఈ ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అండ్ లోకల్ కేటగిరీస్ తెలంగాణ వాళ్ళకైతే డ్రైవర్కి 300 రూపాయలు, అదేవిధంగా అదర్స్కి అయితే 600 రూపాయలు ఉంటుందన్నమాట. శ్రామిక్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఓన్లీ 200 రూపీస్, అదేవిధంగా ఆల్ అదర్స్ అయితే 400 రూపీస్ అయితే ఫీ చెల్లించి అప్లికేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ వీడియో ఖచ్చితంగా విన్నట్లయితే మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీ ఊరిలో ఎవరైతే డ్రైవింగ్ పోస్టులు కానీ శ్రామిక్ పోస్టులు పనిచేసి ఉంటారో వాళ్ళకి వాట్సాప్ ద్వారా, టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వాట్సాప్ షేర్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.